మోక్షము ఆశల బ్రాహ్మణుల భాగవతము కనరు, లోకమంతా పిచ్చి అయిపోతున్నారు. ఈ బామ్నోళ్ళు ఇవన్నీ నిలబెట్టినని బామ్నోళ్ళే. 33 కోట్ల దేవుళ్ళని నిలబెట్టి బామ్నోళ్ళు. ఈ బామ్నోళ్ళు మనతో పూజలు చేపిస్తున్నారు. చచ్చిపోయినా మా దగ్గరికి రావాలా, పుట్టినా మా దగ్గరికి రావాలా, ఇల్లు కట్టినా మా దగ్గరికి రావాలా, వ్రతాలు చేసినా మా దగ్గరికి రావాలా, తీరికి మామిడిలు చేసినా మా దగ్గరికి రావాలా. మేం లేనిది ఇలా ఆకు ఊగదు. అట్లాలు మనని గులాం చేసింది. అరే ఇంత భయం ఎందుకు? అరే లగ్గాలు చూస్తే బలాలు చూపేతందుకు పోతున్నాను. అరే బలమేమి, బలం కూడి వచ్చింది, ఇద్దరి సంబంధం కలిసింది, అయిపోయింది. ఇంకా బలం ఏం చూసుడు? ఇద్దరు పిల్లలు వచ్చింది, బలం కూడింది, ఇంకేం బలం చూసుకుంటుంది? ఇక అదే తెలుస్తలేదు. మరి బలాలు చూసి అన్ని చూసి అక్షంతలు ఆ టైంకి వేసింది. అలా ఖరాబ్ కాకలేవా? ఎందుకు కావాలా మరి? కాదు కదా. అంత నెత్తిన మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర నెత్తి ఖరాబ్ అవుతున్నాయి. ఉడ్లు వేసుకొని చచ్చిపోతున్నాయి, మంటలు వేసుకొని ఎండిన దాగి చచ్చిపోయి ఆఖరి తోడు మొక్కులు కూడా అవుతుంది. ఆఖరి సంతానాలు కూడా కాకర్లేవు. మరి ఆయనకి చూపించే లాభమైంది. మరి ఆయనకి చూపించి ఆయనకి 5-10,000 ఇచ్చేదాకా ఏం లాభం ఉన్నది? అట్లాలు మన నెత్తిని అది నింపేసిండు. పోయి మన నెత్తులని ఖరాబ్ చేసిండు. మనం ఇంకాలకి వెళ్తలేం. మన నెత్తిలని ఖరాబ్ చేసి పారించారు. అలు మనని గులాం చేసిండు. మనని గట్టిగా ప్రాణభయంతో ఇప్పుడు చూడు, మన ఇంటికాడ వాళ్ళని చచ్చిపోతే 6 నెలలు ఇళ్ళ నిలిపిస్తున్నారుగా. మరి ఆ బాంబులోడు ఒక్కడని ఇల్లు ఇడిచింది ఎప్పటిదాకా? ఇడిచిల్లా? మరి అంతా కూడా బుద్ధిన్నా మన దగ్గర? అరే అంతా కూడా మనది. అరే మెదడుతో మనది మెదడు వాపిరియాలి కదా. అదే మరి గురు జ్ఞానంకు ఈ బయట జ్ఞానంకు భూమి ఆకాశం తేడా ఉన్నాయని చెప్తున్నా కదా. గురు జ్ఞానం పొందినోడు అది ఎవరికి భయపడడు, అంత గట్టిగా అవుతాడు. అని ఓడు చూపే తాకత్ ఉండదు. ఇవన్నీ మనకెందుకంటే ఇక మన నెత్తిలా రింపిల్ని పోయి ఆ బాంబోళ్ళు మొత్తం మనం చిన్నప్పుడు లేదా మనం పుట్టినప్పుడు మనకు తల్లిదండ్రి నేర్పిల్లు. అగో దేవుడు, అగో మొక్కు, అగో దేవుడు. చిన్నప్పుడు తల్లిదండ్రి పెద్దగా అయినాక బాంబు నేర్పింది. చిన్నప్పుడు తల్లిదండ్రి నేర్పిల్లు. అగో దేవుడు, అగో పోటీలు ఉన్న దేవుడు మొక్కు ఆయనకి మొక్కు ఇచ్చాడు. పెద్దగా అయినాక బాంబు మొక్కిపిస్తున్నాడు. తప్పది మనదేవు. అందుకు దేవుడు అన్న మాట అది కల్పన. అరే దేవుడు ఎక్కడ లేడు, తల్లిదండ్రి దేవుళ్ళు వీళ్ళ కాలు పొద్దుగల లేచి అంటే మొక్కుల్ని ఇది నేర్పాల. ఇప్పుడు ఆయనకి మొక్క అంటే ఇప్పుడు చిగ్గట్టదు. పెద్దగా కాదు, చిన్నప్పుడు మొక్క అంటే మొక్కుతుండే. ఇప్పుడు పెద్దగా మొక్కుతారా? ఆయనకి చిగ్గట్టదు. ఆడ మొక్కుతాడు, ఆడ చిగ్గురాదు. ఆడ మొక్కుతాడు, ఆడికి ఆడ చిగ్గురాదు. తల్లిదండ్రి కాలు మొక్కాలంటే చిగ్గట్టదు. ఎందుకు? మొక్కి ఆడ మొక్కుకొని వచ్చింది కదా.
అందుకు ఇవన్నీ మన సంస్కారాలు, మనది మనమే. మన పిల్లలను మనం చెడగొట్టినాం, మనం చెడిపోయినాం, ఆ పిల్లలను కూడా చెడగొట్టినాం మనమే. మనదే తప్పు. గంగాదాసుడు పలుకుతున్నారు, దేవుడు తనలో చూడమన్నాడు. దేవుడు ఎక్కడ లేడు, నీ అల్లనున్నాడు. జీవుడే దేవుడు. జీవుని ఇడ్చబెట్టి ఎక్కడ దేవుడు లేడు, నీ అన్న ఉన్నాడు. అని చూసుకో. ఇక ఈయనకాయ చూపు లేదు, బయట ఉన్నాయి చూపు. అని మళ్ళీ వచ్చావా మహిషవ్వ దగ్గులవ్వ ఎన్ని అవ్వలుని ఆలకెరప ఎన్ని అవ్వలుని ఆలకుడుతూ వచ్చి ఒకటి గుర్తు వారు. అరే అరే ఎంత పాగలుతారా? ఇట్లా ఓడి చెప్పేటోడు ఇప్పటిదాకా దొరకలే. అతను దొరికిన ఇన్నాలా మీరు? ఇప్పటిదాకా వాళ్ళ నోట్లనే ఇన్నాలి ఈ మాటలు వినాలి. అందుకు మీకు విచిత్రం అనిపిస్తున్నాయి మా మాటలు. అందరూ గురు జ్ఞానములు ఇదే మాట మాట్లాడితే ఇప్పటిదాకా లోకం ఎంతో బాగుపడుతుంది. కరావంతమా? అందరు గురు జ్ఞానం అనేది ఇదే తీరు. అందరు గురువులు ఇదే మాట వాళ్ళు మాట్లాడిన మాటకే ఇప్పటిదాకా దేశం ఎన్నో బాగుపడుతుంది. मग देव काहून आहे म्हणते? त्यांची पोट भरत आहे. देव नाही म्हणलं तर आम्हाला कोणी विचारत नाही ना. आम्हाला त्याच्याची गरज नाही. कोणी आम्हाला बोलावलं तर का नाही बोलावलं तर का आम्हाला त्याच्याची काही देणं काही देणं नाही. देव नाही मला पोट नाही भरत. पोट नाही भरत विचारायचे. आम्ही त्यांच्या भरोश्यावर नाही, आम्ही स्वतःच्या भरोश्यावर. అందుకు గంగాదాసుడు పలుకుతున్నాడు, దేవుడు తనలో చూడమన్నాడు. సతసంగాలు చెయ్యలేకనే ఇవన్నీ కథలు ఎందుకున్నాయి? సతసంగాలు చెయ్యలేకనే జన్మమంతా వ్యర్థం చేసుకుంది. జన్మం ఎత్తి ఏం లాభం చేసుకోలేదు, వ్యర్థమైపోయింది జన్మము. ఇంత చక్కని మానవ జన్మం ఎత్తి కూడా దాన్ని దురుపయోగం చేసుకున్నామంటే నీకు నరకమే ఉన్నది.